అన్న ఓకేనా? ఒక్కరండి నోట్లో పెట్టండి. పెట్టబా రావా నువ్వు మళ్ళా అన్న తీసానా? హలో ఎవరు కొంచెం సైడ్ నిలబడదు అట్లా వస్తే కానీ కానీ ఏం కదా అట్లా పట్టుకో గోపాల నీ చేపట్టుకో పాపా కొద్దిగా ఏం చేద్దాం ఇంకేం పెడతాము మెత్తని చెప్పి మాట్లాడుతుంది రామా రామా పెట్టమ్మా బిర్బడి ఒకటి ఆడదామా మరి మంచిది ఏ విషయాలు ఎక్కడ ఉన్నాడు న్యూస్ పేపర్ పేపర్ మామూలు పేపర్ అట్లా ఉన్నాడు కూడా ఇట్లా మంచి పెట్టు చూడుగా అట్లా పెట్టు గోపాల ఎక్కువ చూడుగా నీ వాడే కొత్త తెచ్చిస్తాం బాబా అడుగు ఆడు స్పీడ్ పెడతారు బాబు రే కట్ట తీసురా రానా తమ్ముడా అట్లా పట్టుకో చేపట్టుకో చెట్టు చెట్టు అంటే దావా రావా మళ్ళీ అడిగిన వెంటనే మరి యొక్క బియ్యము ఇచ్చి మరి మేము కూడా వాళ్ళతో పాలు పంచుకుంటాం సార్. మా కార్యక్రమంలో మేము కూడా మా సహకారాన్ని అందిస్తామని ముందుకు వచ్చినటువంటి నందమూరి కళ్యాణరామ్ సేవా సమితి వాళ్ళందరికీ కూడా వేదిక మీదకి రావాల్సింది మనం చేసుకుంటాం. అలాగే కూడా వేదిక మీద అందరినీ కూడా శాంతి గారిని కూడా వేదిక సిస్టర్ బేబీ గారు కూడా వేదిక మేము గత 6 సంవత్సరాల నుంచి కూడా మా ఆరోగ్య మండలంలో ఉన్న మా వంతు సహకారం అందిస్తున్నాం. మాది ఎస్జేటి సొసైటీ కొద్దిగా
మెడికల్ సపోర్ట్ కానీ నెల నెల మేము ఆయిల్ గోధుమ నుండి ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు పూర్తిగా మాకు బంద్ అయిపోయింది. అంటే విదేశాల నుంచి మాకు రావట్లేదు, ఇప్పుడు బంద్ అయిపోయింది. కాబట్టి మేము ఇక్కడే లోకల్ గా వాళ్ళకి సాయం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు సడన్ గా బంద్ చేస్తే వాళ్ళు బాధపడతారనే ఉద్దేశంతో మరి వాళ్ళు వస్తారు. సరే మేము అడిగాము ఒకరోజు, సరే ఇస్తామన్నారు ప్రత్యేకంగా. ఇది ప్రతి నెల కూడా మీ ఫ్రెండ్ సర్కిల్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా వీళ్ళకి సహాయాన్ని ఇచ్చే విధంగా. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి పని చేయలేరు, వికలాంగుల కంటే చాలా కష్టమైన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కనీసం బియ్యం అందిస్తే ఒక 2 రోజులైనా భోజనం చేస్తాను హాస్పిటల్ అడిగాం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీరు గోపాల్ గారు కానీ తర్వాత అంబానీ గారు కానీ ఈ విషయాలు ఏమైనా చెప్పగలరు. ఎందుకంటే మేము 6 మంది 7 మంది స్టాఫ్ ఉన్నాం ఇక్కడ పనిచేస్తున్నాం. మెయిన్ గా మేము గ్రామాల్లో ఉన్నటువంటి ఎక్కువ శాతం పిల్లల్ని అంబన్న కానీ సజ్జాద్ కానీ మన బొబ్బిలి విరూపాక్షి కానీ ఇంతమంది ఇంత బాధతో ఉన్నారంటే నాకు కూడా నా మనసు ఎక్కడో ఒకట బాధాకరంగా ఉంది. కాకపోతే నేను ఏమి ఇస్తానని చెప్పను మీకు. ప్రతి సంవత్సరం ఇదే కళ్యాణ సేవా సంస్థ తరఫున ఇక్కడే జరిపేసి చాలా మంది వినడమే కానీ నేను చూడలేదు ఎక్కడ ఇటువంటిది ఉంటుందని చెప్పి విన్నామే. కానీ నిర్భయంగా మీరు ఇంత ధైర్యంగా వచ్చినారంటే తెలియక చేసిన తప్పులకి కొంతమంది అక్కడ కూడా చూసినాం. ఇంకోటి చిల్డ్రన్ అక్కడ కూడా మేము అక్కడ కూడా ఏదో ప్రోగ్రామ్ పెడుతున్నాము. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు బర్త్డే కూడా ఇక్కడ వచ్చి చూసినాను నేను. ఒకసారి వచ్చి చూసినాము. అప్పుడు ఐడియా ఉండేది నాకు. నా తోటి ఒక నాకు ఏదన్నా చేయండి అంటే నేను కూడా అప్పుడేం పెద్ద పట్టించుకోలే, ఏమోలే అన్నాడు. కానీ నేను ఇంకోటి మీకు కూడా చెప్తున్నాం, మా కళ్యాణ రామ్ సేవా సమితి తరఫున మీకు ఎవరైనా అనాథలు కానీ మీకు ఏమైనా కష్టాలున్నా మీకు ఏమైనా బాధ ఉన్నా మాకు తోచినంత సాయం మీరు ఫోన్ చేసిన వెంటనే 10,000 కానీ 5,000 కానీ మాకు చేసే కెపాసిటీ ఉంది. ఎనీ టైం ఫోన్ చేసినారంటే మీకు సాయం వచ్చి మీకు తమ్ముడుగా మీకు ఒక అన్నగా మీ అంట ఉంటే మీకు సాయం చేస్తారు. నా ఫోన్ నంబర్ మీ సార్కి ఇస్తాను. మీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే మీ పిల్లల పరిస్థితి ఏమన్నా ఉంది నా చేతనైనంత వరకు 5,000 నుంచి 10,000 వరకు ముఖ్యంగా మీకు చెప్పాలని నేను ఏడా చెప్పలేదు. నేను ఒక చిన్న పిల్లోని నాకేం మాట్లాడాలో తెలియదు, ఇదే ఫస్ట్ టైం మాట్లాడము. నేను ఈ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు చిన్న పిల్లలు ఇటువంటి పిల్లలు వాళ్ళకి ఏమి తెలియదు, ఫ్యాన్స్ అనేది కూడా ఏమి తెలియదు. ఈ పిల్లోడి గురించి కూడా ఈ పిల్లోడు బ్లడ్ ఇచ్చే దాంట్లో ఆదంలోనే నంబర్ 1. ఏ డాక్టర్ అని కూడా ఈ పిల్లోడి పేరు చెప్తాడు. మా ఫ్యాన్స్ లో అంతా మేము ఏం తెలియని వాళ్ళు దీంట్లోకి వచ్చినాము, ఏదో ఒక స్థాయిలో ఎదుగుతున్నాము. మాకు ముందుగా ఆషామాషిగా స్టార్ట్ చేసినానండి. చాలా మందికి ఇక్కడ బావజీపేటలో మా తిమ్మప్ప వాళ్ళ వార్డులో కూడా ఒక ఇల్లు కాలిపోయింటే వెనకనే వచ్చి స్పందించి ఆయనతో నాకు కూడా సహకారం అయికేసి కొన్ని కార్యక్రమాలు చేసినాము. ఈ సేవా సంస్థ 10 మంది అన్నీ కూడా నా వెనక వెన్నంటుండి నన్ను ఇంతవరకు ఎక్కడున్నా కూడా చిన్న పిల్లోడు మాదిరిగా నాకు సహాయ సహకారాలు ఇస్తున్నాడు. అలాగే వడ్డే కృష్ణ అని ఉన్నాడు, ఆ పిల్లోడు రాలేదు. ఆ పిల్లోడు కూడా మేము అడిగింది కూడా అన్నా మా తాత నేను ఇంత చేస్తున్నావంటే నేను ఇంత చేస్తాను, ఏ పనికి కూడా నాకు లేదన్నట్ల ఓ మస్కీ కృష్ణ అని ఉన్నాడు, బేల్దార్ త్యాపి పిల్లోడు. ఆ పిల్లోడు కూడా లోటలు వేణు ఉన్నాడు ఒక పిల్లోడు. ఆ పిల్లోడు కూడా ప్రతి ఒక్కటి మేము ఈ 6 మంది మీరు అడిగిన తక్షణమే కేసులు పెట్టం. మళ్ళా కారణం ఉండాలమ్మా. అన్నీ ఉండి తండ్రి ఉండి చిన్నప్పుండి మామ ఉండి అర్థం ఉన్నట్టు వాళ్ళకి సాయం చేయము, ఎవరు లేకోకున్నట్ల ఈ రోజు నా పరిస్థితి నిలబడిపోయింది. నాకు చాలా బాధేస్తుంది. మీలాంటి వాళ్ళు మీ తోటి వాళ్ళకి చెప్పండి, ఇలాంటి మా స్థితికి రాకూడదని చెప్పండి మీరు చాలా మంది. ఎందుకంటే మీ చాలా మంది మాయమాటలు చెప్పి మోసపోతుంటారు. అలా మోసపోకూడదని మీరు ఇంతమంది కలిసి చెప్తే, ఒక్కరు 10 మంది చెప్తే 10 మంది 100 మంది చెప్పేస్తారు. ఇలాంటివి రాకూడదు మనకి ఎప్పటికీ. మీకు ఏమైనా సాయం కావాలని చెప్పండి, మేము ఎన్నో సాయం చేస్తాము. పనిచేస్తున్నాను గత 6 సంవత్సరాల నుంచి. సిస్టర్ గారు కూడా తన
అమూల్యమైన సందేశం నేను ఎప్పుడు మీ దగ్గర మాట్లాడుతూనే ఉంటాం కదా. కానీ ఈ రోజు ఒక ప్రత్యేకమైన దినం. ఎందుకంటే నందమూరి కళ్యాణరామ్ సేవా సమితి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ సహాయం సంతోషమని మనతో పంచుకుంటున్నారు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన దినమే. చార్లెస్ ద్వారా నేను అక్కడ విన్నాను గురించి, కానీ మా కాంటాక్ట్ లేదు. కానీ ఈ రోజు ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ సంబంధం ఎంత కష్టం ఉంటే కూడా మీ అందరినీ చూసి వాళ్ళు కూడా ఒక బాధ అనిపించింది. అన్ని పెట్టేస్తాం. అడిగిన వెంటనే మరి యొక్క సహాయాన్ని మన బాధ్యతల కోసం అందించినటువంటి నందమూరి కళ్యాణ్ మా ఎల్జేడి సొసైటీ తరఫున ప్రత్యేకంగా మేము మరి ప్రతి నెల లేదా 2 నెలలకు 3 నెలలకు కాబట్టి మీరు ఆలోచన చేసి మీరు సహకారాన్ని ఖచ్చితంగా బాధ్యతలు అందిస్తారని మరి సభముఖంగా మీకు మరి 7 కొండల పాదాలు చూపించాను, నువ్వు స్వర్గం పాదాలు చూపిస్తాను నాకు.